మే 15వ తేదీ 2025న ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలోని ప్రయాగ్రాజ్ కాన్పూర్ హైవేపై ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. గుజరాత్కు చెందిన వ్యాపారవేత్త భవేష్ కుమార్ బరోట్ ప్రయాగ్రాజ్ నుంచి ఢిల్లీకి లగ్జరీ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో జైస్వాల్ ధాబా వద్ద బస్సు ఆగినప్పుడు ఒక దొంగ ఆయన బ్యాగును అపహరించేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో బ్యాగ్ తెరిచి అందులో ఉన్న 500 నోట్లతో కూడిన నగదు గాలిలో ఎగురుతూ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయింది. ఈ దృశ్యం చూసిన స్థానికులు, ప్రయాణికులు డబ్బు కోసం పరుగులు పెట్టారు. కొంతమంది ట్రాఫిక్ మధ్యలోనే రోడ్డు దాటి డబ్బు సేకరించడానికి ప్రయత్నించారు. ఇది ప్రమాదకరమైన పరిస్థితిని సృష్టించింది. అయితే ఈ గందరగోళం మధ్యలో మంచి మనసు చూపిన కొందరు ప్రయాణికులు, ధాబా సిబ్బంది, స్థానికులు, పోలీసుల సహకారంతో డబ్బును తిరిగి భవేష్కు అప్పగించారు. భవేష్ తన మొత్తం 5,65,000 రూపాయల నగదు తిరిగి పొందినట్లు తెలిపారు. కోబ్రాజ్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. దొంగపై గుర్తు తెలియని వ్యక్తిగా BNS సెక్షన్ 62 కింద FIR నమోదు చేశారు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ప్రజల నైతికత, సమాజంలో మంచి మనసు ఉన్న వారిని చూపించింది.